పెద్ద నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? మా రైతు భరోసా పింఛన్ అన్నీ వస్తున్నాయండి. మాకు ఇంతవరకు ఇబ్బంది లేదు. దేవుని దగ్గర మాకు జరుగుతున్నాయి. ఈ పథకాలు మొత్తం టైం అవుతున్నాయండి. పొద్దున్న వస్తారు, వెళ్తారు. మాకు అదే మాది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారండి? మేము ఆడికి వెళ్ళకుండా మా ఇంటికి వస్తారండి. ఏ పథకాలు వస్తున్నాయండి మీకు? మా రైతు భరోసా ఇవి వస్తున్నాయండి. పింఛను. మా పిల్లలు గుడ్లు ఉంటున్నారు. వాళ్ళకి ఏమవుతుంది మనకి తెలీదు. ఈ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు దీని మీద మీ మీద భారం పడేవా? ఏ ప్రభుత్వం వచ్చినా తప్పుతుంది. ఈయన వచ్చిన తప్పదు, ఆయన వచ్చిన తప్పదు. పెరిగిన కరెంటు బిల్లులు మాకేం మెదల ఏదో అనుకోవటం తప్పితే ఏం లేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జనసేన, టీడీపీ, వైసీపీ. ఒకవేళ జనసేన పార్టీ టీడీపీ జగన్ గెలిచేయడం చెప్తాం. వాళ్ళు మా అభిప్రాయం జగన్కి వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? మాట్లాడండి. పింఛన్ వస్తుందండి. ప్రభుత్వం బాగుందండి. పనితీరు బాగానే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? ఏం పనులు జరుగుతున్నాయి స్వామి? అన్ని రేట్లు పెరిగిపోయా, కరువు అయింది. అంత కరువు కాలమే కదా స్వామి. చంద్రబాబు టైంలోనే పంటలు లేకపోయినా జనం ఇబ్బంది పడలా. ఇవాళ అందరూ అన్ని పంటలుండి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఉన్నారండి. మీకు అందుతున్నాయండి సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు అంటే ఏంటి? అమ్మఒడి కానీ, చేయూత కానీ, పింఛన్లు కానీ టైంకి వచ్చి తెలియదు స్వామి. మాకైతే మీకేమైనా అందుతున్నాయండి? మాకేం లేదు. పింఛన్లు కానీ ఇంట్లో వాళ్ళకి మాకేం లేవు. ఈ పెరిగిన నిత్యావసర వస్తువులు, ఈ కరెంట్ బిల్లుల మీద మీ మీద పడుతున్నా కూడా బాగా పెంచాడు. ఇదివరకు ఎంత వచ్చేది? ఇంతకుముందు 300, 250 వచ్చేది. వాళ్ళ 1000 రూపాయలు 1200 వస్తుంది. అది పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద మీ పడుతున్న బాధ? ఈ పెట్రోల్ కూడా అంతకుముందు చంద్రబాబు టైంలో 70 రూపాయలు, 60 రూపాయలు స్వామి. ఇవాళ 108, 112 రూపాయలు పెట్రోల్. ఏం కొట్టిస్తాం సార్? ఏం బళ్ళు తిప్పుతాం? ఏ వ్యాపారాలు చేస్తాం? ఈ సమస్యలు చెప్పుకోవడానికి గడప గడపకి మన ప్రభుత్వం అని ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీ ఏరియాకి వచ్చారండి? మాకు రాలా. మాకెళ్ళి రాలా. ఇంకా ఒకవేళ ముందస్తు ఎలక్షన్ కానీ లేకపోతే 2024లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీయా, వైసీపీయా? మాకైతే మళ్ళీ చంద్రబాబే వస్తాడని నమ్మకం ఉంది. ఈ దెబ్బ అయితే ఎందువల్ల అంటే ఆయన పరిపాలన కత్తి బాగుంటుంది. నమస్తే పెద్దనా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? మాకు ఏదైనా అన్నీ సక్రమంగానే అందుతున్నాయి. ఇంటికి వచ్చి ఇస్తున్నారు కరెక్ట్గానే. మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏదన్నా పథకాలు వచ్చినా కూడా చెబుతున్నారు. వాలంటీర్లో ఏదన్నా ఇది బాబాయ్ టచ్ చేసుకోమని చెబుతున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చేసి మాకు డబ్బులు కానీ ఏదైనా కానీ ఇంటి దగ్గరే అన్నీ ఇస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయి బాబాయ్? అందుతున్నాయి. మాకు పథకాలు ఇచ్చినాయి. కాపులు కానీ ఏదైనా కానీ అవి ఇస్తున్నారు. మాకు ఏదైనా డాక్టర్లది కానీ ఏదైనా కానీ అబ్జెక్షన్ లేదు. ఏదైనా ఉంటే లోటుపాట్లు చెబుతున్నారు. అట్టని కరెక్ట్గానే అందుతున్నాయి ఇంటికి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందండి? ఉపయోగం ఉంది. వాళ్ళు ఇంటికి వచ్చేలా ఇస్తున్నారు. వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఏం పెట్టట్లేదు. వాళ్ళు డబ్బులు వాళ్ళు ఇంటికి వచ్చేలా ఇస్తున్నారు మాకు. వాళ్ళు తలుపు తట్టేలా ఇస్తున్నారు మాకు. ఏదన్నా ఉండా కూడా ఇది అని చెబుతారు. మాకేం అబ్జెక్షన్ లేదు. పెరిగిన నిత్యావసర వస్తువులు, కరెంట్ బిల్లు ఛార్జెస్ పెరగడం వల్ల మీ మీద భారం పడుతుందండి? భారం పడతలేదని ఎవరు అన్నారు కానీ భారం పడుతుంది. కానీ ఇప్పుడు చేసేది ఏముంది? ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చలవిడిగా ఇచ్చేవారికి ఈ రకంగా తయారైపోయింది. అందే వాళ్ళకి అందుతూనే అందని వాళ్ళకి అందట్లేదు. కానీ భారం పడుతుంది. అది వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీ, వైసీపీ అనుకుంటున్నాం అండి. జనసేన కానీ టీడీపీ కానీ. మా అభిప్రాయం మళ్ళీ ఈయన జగనే వస్తాడని నేను చెబుతున్నాను. నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది అన్న. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం?
అసలేం బాగాలేదండి ప్రభుత్వం తీరు. దేనివల్ల దేనివల్ల అంటే చెత్తకి ఇంతవరకు పొన్నేం లేదు, ఏ ప్రభుత్వంలో లేదు. ప్రతి ఒక్క తినుబండారాల మీద రేటు విపరీతంగా పెరిగిపోయింది. మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టం అయిపోయింది. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టం అయిపోయింది. వీళ్ళు వాలంటీర్లు వీళ్ళు ఏ పథకం వదిలినా కానీ కొంతమందికి అందుతున్నాయి తప్పితే 100% మాత్రమే అందుతున్నాయి ఈ పథకాలు మొత్తం. 90% ఎవరికి రాట్లా పథకాలు. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి ఇంటికి ప్రతి పథకం పంపిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కండి. ఎవరికి అందట్లేదండి. ఏమందుతుంది మా అమ్మకి? రాట్లా మా అమ్మకి. ఏమండి మా అమ్మకి పథకం రాట్లా. ఇంకో వాటర్ ముందా మా అమ్మకి ఏ పథకం అందట్లేదండి. నాకు చేయబోయి చాలా అయింది, పింఛన్ కూడా లేదు ఇంతటికి. నాకు ఎటువంటి పథకాలు మా ఇంటికి అసలు ఎటువంటి పథకాలు అందరా అర్థమైందా. ఒక మన ఇళ్ళ చోట్లు అవన్నీ ఇచ్చాడు, అవి కూడా కొంతమందికి అందిని కొంతమందికి అందరా. కొంతమందికి అందిని కొంతమందికి అందలేదండి. ఈ పథకాలు అనేది ఎవరికి అందట్లా. కొంతమందికి అందుతున్నాయండి, అది కూడా ఉన్నవాళ్ళు బట్టిగా అందుతున్నాయి. ఎస్టీ బీసీలకి చాలా పథకాలు ఇస్తాము అది ఇది అని చెప్పాడు. ఎస్టీ బీసీలకు కూడా ఒక్క పథకం కూడా అందరా. అసలు చాలామందికి మోసమే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఎస్టీ బీసీలకి కాదు, ఓసీలకి అందరికి ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. ఎవరికో ఆ ప్రభుత్వాన్ని నమ్ముకున్న 10 మందికి మాత్రమే న్యాయం జరుగుతుంది. అది ప్రభుత్వం కాబట్టి గట్టిగా మాట్లాడుతుంది. ఇల్లు వాకిళ్ళు అమ్ముకున్నారండి ఈ ప్రభుత్వంలో. ఇల్లు వాకిళ్ళు అమ్ముకున్నారు కొంతమంది. నేను కూడా అమ్ముకున్నా. ఏమి రాలా ఈ ప్రభుత్వం అసలు. మీరు చెప్పండి మీ ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉందండి. పథకాలు మొత్తం అందుతున్నాయి. అందరూ అంతని ఇంటికి వచ్చి అడుగుతున్నారు, ఏ పూటకప్పుడు జ్వరాలు ఉన్నాయి, మీకు రోగాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. బాగా డబ్బులు తీసుకుంటానే ఉన్నారు. జగన్ తిడుతున్నారు, దొంగ నా కొడుకులు, ముందు తగిన కొడుకులు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం? మంచిదే, పింఛన్లు వస్తున్నాయి, ఇస్తున్నారు. మరి ఇంకా ఆడవాళ్ళకి అక్కడికి డబ్బులు ఇస్తున్నారు, పర్లేదు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయి. సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయి. వస్తున్నాయి. ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటావా? ఉంది, ఇస్తున్నారు పింఛన్లు. పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలు ఏమైనా ఏ విధంగా ఉంటాయి? చూడండి.